హాయ్! అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఈరోజు మన వీడియోలో కర్ణాటక గురించి మాట్లాడుకుందాం. కర్ణాటక అంటే చాలామందికి బెంగుళూరు కనిపిస్తుంది. ఐటీ కంపెనీస్, టెక్ పార్క్స్, మరి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని గుర్తొస్తాయి. కానీ కర్ణాటకలో అదే కాదు. ఇక్కడ చరిత్ర, సంస్కృతి లాంటివి చాలా విశేషాలు ఉన్నాయి. అందమైన పర్వతాలు, బీచెస్, కాఫీ ప్లాంటేషన్, హిస్టారిక్ టెంపుల్స్ మరి డెలీషియస్ ఫుడ్‌తో కర్ణాటక భారతదేశంలో ఒక పెద్ద అట్రాక్షన్. అవి ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కర్ణాటక మన దేశంలో ఒక పెద్ద రాజ్యం. ఏరియా విషయంలో కర్ణాటక భారతదేశంలో సిక్స్త్ పొజిషన్‌లో ఉంటుంది. ఇక్కడ నేచర్ బ్యూటీకి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కలిసిపోయే ప్రతి ఒక్క ట్రావెలర్‌ని అట్రాక్ట్ చేస్తాయి. అందమైన హిల్స్, సెరీన్ బీచెస్, మరి ప్రాచీన టెంపుల్స్‌తో కర్ణాటక చాలా స్పెషల్. ఈ రాజ్యంకి నార్త్‌లో మహారాష్ట్ర, ఈస్ట్‌లో తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్, సౌత్‌లో తమిళనాడు మరి కేరళతో టచ్ ఉంటుంది. బెంగుళూరు ఇక్కడ క్యాపిటల్ సిటీ. టెక్ హబ్‌తో పాటు వైబ్రెంట్ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కర్ణాటకలో మోడర్నిటీ మరి హెరిటేజ్ కలిసిపోయే ఒక అద్భుతమైన బ్యాలెన్స్ ఉంటుంది. ఈ రాజ్యంకి బెంగుళూరు ఈస్ ద క్యాపిటల్ సిటీ. కర్ణాటక హిస్టరీ చాలా ప్రాచీనం. మౌర్య, చాళుక్య, విజయనగర ఎంపైర్ లాంటివి ఇక్కడ ప్రభావం చేశాయి. విజయనగర ఎంపైర్‌లో మన హంపి ఒక అద్భుతమైన నగరం. మన దేశంలో కల్చరల్ మరి ఆర్కిటెక్చరల్ హెరిటేజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. కాకతీయ, రాష్ట్రకూట డైనస్టీ కూడా కర్ణాటకలో ప్రభుత్వం చేశాయి. 18థ్ సెంచరీలో టిప్పు సుల్తాన్ కర్ణాటకని బ్రిటిష్‌కి ఎదురిస్తారు. ఆయనకి టైగర్ ఆఫ్ మైసూర్ అనే పేరు వస్తుంది. టిప్పు సుల్తాన్ మోడర్న్ వెపనరీని ఇంట్రడ్యూస్ చేసి బ్రిటిష్‌కి బలంగా నిలిచాడు. ఆ రోజుల్లో కర్ణాటక హైదర్ అలీ మరి టిప్పు సుల్తాన్‌తో చాలా ప్రాముఖ్యత తెచ్చుకుంది. ఇక్కడ టెంపుల్స్, ఫోర్ట్స్ మరి ఇన్‌స్క్రిప్షన్‌తో కర్ణాటక హిస్టరీ ఇంకా డీటెయిల్స్‌గా చూడొచ్చు. కర్ణాటకలో కన్నడ అఫీషియల్ లాంగ్వేజ్. ఇక్కడ కల్చర్ చాలా డైవర్స్‌గా ఉంటుంది. మన భారతదేశంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కల్చరల్ హెరిటేజ్. యక్షగాన, డోలు, కునిత, భరతనాట్యం లాంటివి కర్ణాటకలో ఫేమస్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్. మన ఇండియన్ ట్రెడిషన్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఫోల్క్ మ్యూజిక్ మరి ట్రైబల్ ఆర్ట్ ఫార్మ్ కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. ఫెస్టివల్స్‌లో దసరా, కర్ణాటక రాజ్యోత్సవ మరి హబ్బ లాంటివి చాలా ఇంపార్టెంట్. మైసూరు దసరా వరల్డ్ వైడ్ ఫేమస్ ఫెస్టివల్. ప్యాలెస్ డెకరేషన్, ఎలిఫెంట్ ప్రొసెషన్ మరి కల్చరల్ పర్ఫార్మెన్స్‌తో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు. కర్ణాటకలో మ్యూజిక్‌కి స్పెషల్ ప్లేస్ ఉంది. ఎస్పెషల్లీ కర్ణాటిక్ మ్యూజిక్ ఇక్కడ డీప్ రూట్స్ ఉన్న ట్రెడిషన్. మోడర్న్ సిటీ బెంగుళూరు సాఫ్ట్‌వేర్ హబ్, టెక్ కంపెనీస్‌కి క్యాపిటల్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. కానీ పార్క్స్ లైక్ కబ్బన్ పార్క్, లాల్‌బాగ్ గార్డెన్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్ ఇక్కడ ప్రాముఖ్యం. దసరా సెలబ్రేషన్స్‌కి చాలా ఫేమస్. ఇక్కడ శాండల్‌వుడ్‌ని కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తారు. కూర్గ్ కర్ణాటకకి స్విట్జర్లాండ్‌లా ఉంటుంది. కాఫీ ప్లాంటేషన్, హిల్స్, వాటర్ ఫాల్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హంపీలో విజయనగర ఎంపైర్ టైంలో గ్రాండ్ టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ ఉంటాయి. మన ఇండియన్ హిస్టరీని ఇక్కడ చాలా నీట్‌గా చూపిస్తారు. ఉడుపిని ఫుడ్ లవర్స్ కోసం ఫేమస్ అండ్ బీచెస్ లైక్ గోకర్ణ, కారవార్ ఇక్కడ అందరిని అట్రాక్ట్ చేస్తాయి. జోగ్ ఫాల్ భారతదేశంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్. ఇక్కడ రెయినీ సీజన్‌లో చూస్తే అద్భుతంగా ఉంటుంది. కర్ణాటకలో సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌కి చాలా ఇంపార్టెన్స్. బెంగుళూరుకి ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. టెక్ ఇండస్ట్రీలో గ్లోబల్ రికగ్నైజేషన్ తెచ్చింది. ఇన్ఫోసిస్, విప్రో లాంటివి ఇక్కడి నుంచే ప్రపంచంలో నేమ్ క్రియేట్ చేసిన కంపెనీస్. మరి అగ్రికల్చర్ విషయంలో కర్ణాటకలో రైస్, కాఫీ, పెప్పర్ మరి షుగర్ కేన్ లాంటివి చాలా ప్రొడ్యూస్ చేస్తారు. కొడుగు కూర్గ్ రీజియన్ ఇండియాస్ లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్‌గా ప్రాముఖ్యత పొందింది. కర్ణాటక సిల్క్ శారీస్ వరల్డ్ ఫేమస్. ఎస్పెషల్లీ మైసూర్ సిల్క్ శారీస్‌కి ఎలిగెన్స్ మరి క్వాలిటీకి యూనిక్ ఐడెంటిటీ ఉంది.
ఇండస్ట్రియల్ సెక్టార్‌లో కూడా కర్ణాటక స్టీల్, ఏరోస్పేస్ మరి బయోటెక్నాలజీ వంటి ఏరియాస్‌లో స్ట్రాంగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ రాగి ముద్దే, బిసిబెల్లెబాత్, మైసూర్ పాక్, ఉడుపి క్యుజిన్ చాలా ఫేమస్. కర్ణాటకలో ఫుడ్ వెరైటీస్‌ని చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఉడుపి హోటల్స్‌కి ఇండియా మొత్తం రెప్యుటేషన్ ఉంది. మెయిన్‌లీ ఇడ్లీ, దోస, సాంబార్‌తో. ధార్వాడ్ పేడ, చిరోటి లాంటివి స్వీట్స్ లవర్స్‌కి స్పెషల్‌గా ఉంటాయి. కోస్టల్ కర్ణాటకలో సీ ఫుడ్ డిషెస్ ఎస్పెషల్లీ ఫిష్ కర్రీ మరి నీరు దోస చాలా ప్రాముఖ్యం. కర్ణాటకలో ప్రతి రీజియన్‌కి తన యూనిక్ ఫ్లేవర్స్ ఉంటాయి. మన టేస్ట్ బడ్స్‌ని సాటిస్ఫై చేయడంలో కర్ణాటక ఫుడ్‌కి మంచి నేమ్ ఉంది. కర్ణాటకలో బండిపూర్ నేషనల్ పార్క్, నగర్‌హోల్ నేషనల్ పార్క్ లాంటివి చాలా వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఉన్నాయి. కేఆర్ఎస్ డ్యామ్, కృష్ణరాజసాగర్ డ్యామ్ చాలా హిస్టారికల్ ప్రాజెక్ట్ అండ్ మైసూర్‌కి వాటర్ సప్లై చేస్తుంది. ఇండియన్ క్లాసిక్ మ్యూజిక్‌లో కర్ణాటకకి చాలా ప్రాముఖ్యత. కర్ణాటిక్ మ్యూజిక్ ఇక్కడ బాగా డెవలప్ అయింది. ఇంకా చాలా అంటే చాలా స్పెషల్ ఫ్యాక్ట్స్ కర్ణాటక గురించి చెప్పగలము. ఇక్కడ ప్రతి ఒక్క రీజియన్‌కి తన యూనిక్ కల్చర్, హిస్టరీ మరి అట్రాక్షన్ ఉన్నాయి. వైల్డ్ లైఫ్ రిజర్వ్, హిస్టారిక్ టెంపుల్స్, ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ టెక్ అడ్వాన్స్‌మెంట్. కర్ణాటకని డీటెయిల్స్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే ఒక వీడియో చాలు కాదు. మన వీడియో లాంగ్ అయిపోతుంది. సో, మీకోసం ఎప్పుడు కర్ణాటకని విజిట్ చేస్తానో అప్పుడు ఆ ప్రతి ఒక్క ప్లేస్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపిస్తా ఉంటాను. ఇది కర్ణాటక గురించి మాట్లాడాం. ఇక్కడ టూరిజం, కల్చర్, హిస్టరీ, ఫుడ్ అన్నీ మిక్స్ అయ్యే ఒక స్పెషల్ రాజ్యం. మీరు కర్ణాటకకి వెళ్లి ఈ ప్లేసెస్ అన్నీ చూడండి. నేనేమైనా మిస్ చేసుంటే కర్ణాటక గురించి మీ ఒపీనియన్స్ కామెంట్‌లో షేర్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ గూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. టేక్ కేర్. బాయ్.